వార్తల్లో బయటకు వస్తున్న అంశం ఏంటంటే 350 రూపాయలు ఇస్తా అన్నారు, ఓ బాటిల్ క్వార్టర్ బాటిల్ ఏదో ఇస్తా అన్నారు, మందు ఇచ్చారు కానీ నాకు డబ్బులు ఇవ్వలేదు, అందుకని నేను రాయేసి అని చెప్పి మందు అసలు ఆ పిల్లలు సిగరెట్లు తాగేవాళ్ళు కూడా కాదు. వాళ్ళు పని కానించి రావటం పని ఏమీ లేవు. వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు 14 సంవత్సరాల పిల్లలు కరెంటు తీసి ఆయనకి రాలేసేంత వయసు కాదు. వాళ్ళు సతీష్ అంటే కొద్దిగా పెద్దవాడు అంటున్నారమ్మా, పెద్దోడు కాదు. ఆ అబ్బాయి కాళ్ళ మీద పెరిగాడే గాని అంత అబ్బాయి కాదు. ఆ అబ్బాయి చిన్నపిల్లాడు. ఆ అబ్బాయికి 15 సంవత్సరాలు. ఆ అబ్బాయికి చదువుకోవాలి. చిన్నప్పటి నుంచి మామూలుగా పనులకే మేము ఇవాళ వెళ్తేనే మాకు కడుపు నిండిద్ది. అలాంటి వాళ్ళని పట్టుకొని మా పిల్లలు ఏ చేశారు అని వేరే వాళ్ళు చేసి పిల్లల మీదకి నెట్టారే కానీ మా వాళ్ళు అంత అది చేసి అంత వాళ్ళు కాదు. కాలనీకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ పిల్లలు చిన్నపిల్లలు రోజువారీ పనులు ఎవరికి వాళ్ళు పనులు చేసుకోవాలి, పని చేస్తే కానీ పూట గడవదు. అలాంటి నేపథ్యం ఉన్న పిల్లలు అలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రాయి దాడి చేసేంత పరిస్థితి ఎందుకు ఉంటుంది అని అంటున్నారు. తమ్ముడు మీకు తెలుసు, మీరు తెల్లారు లేస్తే సతీష్ కానీ లేకపోతే అతనితో పాటు తీసుకెళ్ళిన పిల్లలు కానీ తెలుసు. నిజంగా టాకింగ్ అబౌట్ యూ సార్, ఒక్క నిమిషం ఆలోచించుకోండి. మేము పొద్దున లేస్తే కూటికి మీ గురించి ఎన్నో విధంగా ఆలోచిస్తాం. దాని గురించి ఆలోచించుకొని మీరు చెప్పండి. ఒక్కటే నిమిషం ఆలోచించుకోండి. మేము మా లాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే అలాంటి చేయటం అనేది చాలా మేము చెయ్యం కూడా. అది చేసారు, అది కూడా ఒక్క రాయి ఇద్దరికి తగిలింది అంటే అది మీరు నమ్ముతారా? జస్ట్ వెల్ సార్, నా మాట మీరు వినండి. ఇద్దరికి తగిలిందంటే మీరు ఆలోచిస్తారు. జస్ట్ వెల్ సార్, లిజన్ టు మై వాయిస్ సార్, లిజన్ టు మై వాయిస్. ఒక్క రాయి ఇద్దరికి తగిలిందంటే మీరు వింటారా? చెప్తున్నారు కదా, ఇప్పుడు వెల్లంపల్లి గారు అక్కడ ఆల్రెడీ కట్టుకట్టుకుని ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అయితే ఇక్కడ దెబ్బ తగిలిందని చెప్పారు. కళ్ళకు కనపడుతుంది కదా, ఇద్దరికి తగిలిందని చెప్తున్నారు. అది ఒక రాయా లేకపోతే ఇద్దరు ఇసిరారా, ఈ 2 రాళ్ళ ఇంకా తేల్చాల్సిన అవసరం. అట్లాంటిది ఇట్లా చేస్తున్నారేమో కానీ మాకైతే మాత్రం ఇట్లాంటి మేము కూటికి బతికేటోళ్ళం. 5 ఏళ్లతో అన్నం తినేటోళ్ళం, మట్టి బిస్కి బతికేటోళ్ళం మేము. మాకు ఇలాంటి అలవాట్లు లేవు, చేసేది లేదు. చేసి ఉండడు నాకు అస్సలు కూడా. మా వాళ్ళు మాత్రం అలాంటి పనులు చెయ్యరు. నీవు ఒక్కసారి క్యాట్ బాల్తో కొట్టాడు అన్న నమ్మకం అయితే మీకు వచ్చింది అనే డౌట్ వచ్చిందంటే ఒకటి ఆలోచించండి. ఒక్కటి నాకు కొట్టండి, నాకు ఒక్కడికి తగిలిద్దా, నా పక్కనోడికి తగిలిద్దా? తగిలే అవకాశం లేదుగా. గట్టిగా తగిలినా కూడా అంటే నీకు తగిలేపటికి ఆ రాయి వేగం తగ్గుద్ది, మళ్ళీ పక్కకి వెళ్ళేపటి కొంత వేగం తగ్గుద్ది. అసలు వేగంతో పాటు కాదు, అసలు నా వేగం నుంచి ఆయన దగ్గరికి వెళ్ళదు. అంతే, నాకు తగిలి కింద పడిపోద్ది. పక్కన ఎట్ట వెళ్ళిద్ది అది? ఎట్లేదు చెప్పండి. సిట్ ఆఫీసులో ఉన్న వాళ్ళు పోలీసులు కానీ లేకపోతే దానికి సంబంధించిన అధికారులు తేలుస్తామంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే సతీష్ అలాంటి మనస్తత్వం లేదు సార్. అది ఏంటంటే అలాంటి వాళ్ళు కాదు. మాది ఏంటంటే అంతా కూడా 750 కుటుంబములు ఉన్నాయి ఇక్కడ. మేమంతా ఐకమత్యంగానే ఉంటాం. కానీ మేమైతే మాత్రం మాకు అలాంటి అలవాట్లు లేవు. ఎవరైనా సరే మేము నిజాయితీగా ఉంటాం, నిజాయితీగా మాకు అయితే. సతీష్ నీ వయసు పిల్లోడే, 15 సంవత్సరాలు అంటున్నారు. మీకు తెలుసు అంటే మీరంతా కూడా కలిసి ఆడుకుంటారు కాబట్టి మీకు కొంత అవగాహన ఉంటుంది. సతీష్ అలాంటి పని చేసుకుంటారు. 5 కుర్రోళ్ళు అన్నారు. అసలు వాళ్ళు ఎందుకు అది చేస్తారు? అలా 5 కుర్రోళ్ళు 3 ఊర్లో లేరు, 2 ఇంట్లో పడుకున్న వాళ్ళు. ఇక్కడ కొట్టే వాళ్ళు అయితే ఇక్కడ బిల్డింగ్లు లేవా, ఇక్కడ కొట్టలేరా? లేదా ఇక్కడ కొట్టండి వివేకానంద స్కూల్ దగ్గర ఎందుకు కొడతారు? ముందే ఏమైనా కాపలా కత్తారండి మా వాళ్ళు? పిల్లలు 15 ఏళ్ళు 16 ఏళ్ళు కూడా ఉండవు. వాళ్ళు ఎందుకు అక్కడ దాకా వెళ్తారు? మళ్ళీ కాట్ బాల్ అంట, ఒకటి తగిలింది కాక మళ్ళీ ఇద్దరికి తగిలిందంట. అది అలా తగిలిద్ది ఇద్దరికి. మామూలుగా పిల్లల్ని సరే వచ్చారు కానీ ఏమని తీసుకొచ్చారంట? బాంబిక్స్ తాగారు, తీసుకెళ్దామని తీసుకెళ్లారంట. ఏది పిల్లలేరి సాయంత్రం మళ్ళీ ఇప్పుడు దాకా కూడా రాలా. పిల్లలు తల్లులు యాక్సిడెంట్ చేసుకుంటాం, పెట్రోల్ పోసుకొని చేస్తున్నాం అంటున్నారు. ఏం చెప్తారు వాటికి? అది మరి ఇంక ఇప్పుడు ఏం చేయమంటే 15 ఏళ్ళకు 15-16 కూడా లేవు. రాయి తగిలిన వ్యక్తి కూడా చిన్న చితక వ్యక్తి కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలు అంత Z+ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తికి చిన్నపిల్లలు వేసే రాయి తగిలే అవకాశం ఉందా? అది నిజంగా అసలు వాళ్ళు కాట్ బాల్ ఎందుకు కొడతారండి? అంత సేటు కాట్ బాల్ కొడితే అంత పెద్ద డబ్బాలు కదా తగిలిద్ది, పాలిస్ రాళ్ళు అంటున్నారు. ఇద్దరు ఒకటి తర్వాత ఒకటికి ఇద్దరికి ఎలా తగిలిద్ది? జస్ట్ నా మాట వినండి. రూట్ ఎట్ నుంచి వచ్చింది, ఒక్క నిమిషం. రూట్ ఎట్ నుంచి వచ్చింది. కొట్టాలంటే మా కేటగిరీ వాళ్ళు ఇక్కడే కొట్టాలా, అక్కడే కొట్టాలనే అవకాశం ఏమైనా ఉందా? లేదు కదా. ఇదైతే కొంత అనుమానంగానే ఉందంటారు.
ఎందుకని అంటే మీకు సంబంధించిన ఇంత అంటే ఇక్కడ ఎవడు ఏం చేయలేరు కాదండి, ఇక్కడ ఎవడు ఏం చేయలేరు, గూడెం బ్యాచ్ ఏం చేయలేరు, తల్లిదండ్రులు ఏం చేయలేరు అని వాళ్ళకి అర్థమైపోయి ఇలా చేస్తున్నారు. ఇంకేం మనం ఏం చెప్పేది ఉండదు. ఇంకండి ఇంకా స్థానికంగా ఉన్న నాయకులు కూడా ఎవరైనా రాలేదమ్మా మీ దగ్గరకు వచ్చి? ఇప్పుడు ఎవరు రాలా మరి, తల్లిదండ్రులు ఏం పాపం ఎండకే ఉంటామని చెప్పడం కానీ ఇలాంటి ఏం లేవా? ఇంకేం జరగల మరి, వస్తారో రారో కూడా చెప్పలేము. మీరేం అడుగుతారమ్మా? మీరే న్యాయం చేయండి అనే పరిస్థితి ఉంటే ఏమో న్యాయం చేయమని అడుగుతారు. ఆ పిల్లల్ని మాకు పంపించేయండి చాలు. సో వాళ్ళైతే చేసి ఉండరా? వాళ్ళైతే చేసి ఉండరండి. ఎందుకు చేస్తారు? అంతమంది బాడీ గార్డ్స్ అంతమంది ఉన్నప్పుడు వాళ్ళకి తగలకుండా జగన్ కి డైరెక్ట్ గా వెళ్ళి ఎలా తగులుద్ది? మళ్ళీ ఇంకొకరికి ఎలా తగులుద్ది? ఒకే రాయి. మీరేమనుకుంటున్నారు? సామాన్యులుగా మీరేమనుకుంటున్నారు? ఇది నిజం అనుకుంటున్నారా, అబద్ధం అనుకుంటున్నారా? మాకు పూర్ పీపుల్ మీద ఏదో ఒకటి వేసేయాలి కాబట్టి వేసేసారు. మేమైతే ఏం చేయలేము, అడగలేరు. ఇది జరుగుతున్న పరిణామాలు. అయితే నిన్న జరిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి ఘటన, రాయితో ఎలాగైతే కొట్టారో, ఎవరైతే కొట్టారని ఆరోపింపబడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి సతీష్ కానీ అతనితో పాటు మరో ముగ్గురు చిన్నారులు కానీ, వాళ్ళు అలాంటి నేపథ్యం ఉన్న పిల్లలు కాదు, రోజువారీ పనులు చేసుకోవాలి, మేమంతా కూడా ఇక్కడ పూట గడవాలి అంటే ఖచ్చితంగా మేము పని చేసుకుని తీరాలి, ఈ రోజుల్లో అసలు మాకు పని కూడా దొరకట్లేదు, అలాంటి పరిస్థితే ఉంది ఈ ప్రభుత్వంలో అని కూడా వాళ్ళంతా వాపోతున్నారు. దీనికి తోడు తమ పిల్లల్ని తీసుకెళ్లి ఈ రోజున వాళ్ళ మీద ఒక నేరారోపణ చేయడం కూడా ఇది సమంజసం కాదని, వాళ్ళు ఈ నేరాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేసి ఉండరు అని చెప్పి వాళ్ళంతా కూడా నిర్దోషులుగా బయటకు వస్తారనే ఆశాభావం అయితే ఇక్కడ వడ్డెర కాలనీ సంబంధించినటువంటి స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.